శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ నా జీవితంలో జరుగుతున్నాయి, ఎందుకని? ఒకసారి నేను ఒక సంఘటన వలన బాధపడితే నా మనసుకి అది ఎందుకు పట్టదు? మళ్ళీ మళ్ళీ నేను అలాంటి పరిస్థితులలోనే ఎందుకు పెట్టుకుంటున్నాను? పరిస్థితులు నన్ను అటు ఎందుకు నెట్టేస్తున్నాయి? నాకు ఎందుకు ఎరుక రావట్లేదు? అసలు నాకు ఏమి కావాలో నాకే తెలియట్లేదు. ఆ బాధాకరమైన సంఘటన నుంచి నేను ఏమైనా నేర్చుకునేది ఉన్నదా? ఉంటే నాకు ఎందుకు తెలియటం లేదు? నాకు తెలియకపోవడం వల్లనే కదా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను. నా బాధకి నేనే కారణం అని తెలుస్తున్నది, కానీ నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. నన్ను నేను మానసికంగా శిక్షించుకుంటున్నాను. నా వల్ల ఇతరులు కూడా బాధపడుతున్నారు అని తెలుస్తున్నది, అయినా నా మనసు కంట్రోల్లో ఉండటం లేదు. ఇది నా ప్రశ్న. యాక్చువల్గా ఈ ప్రశ్నకు నేను సమాధానం ఎప్పటి నుంచో చెప్పట్లేదు. అంటే ఈ ప్రశ్న చాలా కాలం కిందటే అడిగారు. మళ్ళీ పదే 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 మెయిల్స్ పెడుతున్నారు, ఏమండి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని. ఇక్కడ ప్రశ్నలోనే మీరే అలా ఉంటున్నారు, మిమ్మల్ని మీరే అలా ఉంచుకుంటున్నారు. నేను అలా ఎందుకు ఉంటున్నాను అన్నదానికి అసలు ప్రపంచంలో ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? ఇప్పుడు చేసిన తప్పులే చేస్తున్నాను, చేసిన పొరపాట్లే చేస్తున్నాను, కొన్ని పరిస్థితులు సంఘటనలు మొదట తెలియక జరిగిన మళ్ళీ అవే పరిస్థితులు అవే సంఘటనలోకి నేనే వెళుతున్నాను, నేనే చేస్తున్నానంటే మనుషులందరూ ఇలాగే ఉన్నారు. మీరు కాదు, మొత్తం మానవ జాతి ఇలాగే ఉంది. మీరు ఎవరిని అడిగినా ఇలాగే ఉంటుంది. చేసినవే చేస్తాం, అలాగే ఉంటాం. ఇప్పుడు మన రొటీన్ లైఫ్ ఏంటి అసలు మీరు గమనించండి. రోజు నిద్రపోతాం, మళ్ళీ రోజు మేలుకుంటాం, మేలుకున్నాక రోజు కాలకృత్యాలు తీర్చుకుంటాం, రోజు తింటాం, తాగుతాం, తిరుగుతాం, రోజు తినటము, పడుకోవటము, లేవటము, రోజు అదే శరీరం, అదే కాలకృత్యాలు, అదే తిండి, అదే తిప్పలు, మొత్తం జీవితం అంతా ఇలాగే బతుకుతాం. విషయాలు మారుతా ఉంటాయి అంతే. ఆ తినే వస్తువులు 100 రకాలు ఉంటాయి, మార్చుకుంటూ ఉంటాం. కట్టుకునే బట్టలు 100 రకాలు ఉంటాయి, మార్చుకుంటూ ఉంటాం. అంతే తప్ప కానీ అనుభవం అంతే. తినటమే, కట్టుకోవటమే, జీవించటమే. జీవించేది ఎప్పుడు పాత రోజు పాత శరీరంతోనే జీవిస్తాం. మనిషికి ఇలాగే ఉంటది. మనుషులందరికీ డబ్బు కావాలి, మనుషులందరికీ సుఖాలు కావాలి, మనుషులందరూ వాళ్ళు ఆనందంగా ఉండాలి, మనుషులందరికీ దుఃఖం అక్కర్లేదు, మనుషులందరికీ బాధలు అక్కర్లేదు. ఎప్పుడూ నిరంతరం సుఖంగా హాయిగా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగిపోవాలి. మొత్తం మనుషులందరూ ఇదే కోరుకుంటారు, నేను కూడా అదే కోరుకుంటున్నా. కానీ సృష్టి నడకకి కొన్ని విధానాలు పద్ధతులు ఉన్నాయి. అదే కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతం అంటే ఏమి లేదు, ఎవరు చేసింది వాళ్ళు అనుభవిస్తారు అంతే. ఇంకా మంచి లేదు, చెడు లేదు. మంచి అయితే మంచి అనుభవిస్తారు, చెడు అయితే చెడు అనుభవిస్తారు. ఎందుకని చేసిందే కదా అనుభవించాలి. ఇప్పుడు ఎవరైనా సరే మనం వండుకుంది మనం తింటాం. ఇప్పుడు ఏమి వండుకున్నామో అదే తినగలం. ఇంకోటి తింటాం ఎలా కుదురుతుంది? ఇంకోటి తినాలంటే అది వండుకోవాలంతే. కర్మ సిద్ధాంతం అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. రోజు మన రొటీన్ లైఫ్ అంతే. నేను ఎలా ఎందుకుంటున్నాను, నేను ఎలా ఎందుకుంటున్నాను, నేను ఎలా ఎందుకుంటున్నాను అని అనేక ప్రశ్నలు వేసే బదులు నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా మాత్రమే ఉండాలి, ఇలాగే ఉండాలి నిర్ధారించుకొని అలా ఉండటం నేర్చుకోండి. అదే ఆధ్యాత్మికం. ఇంకా ఆధ్యాత్మికం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎలా ఉండకూడదు అనుకుంటున్నామో ఆ నిర్ణయించుకొని అలా ఉండకూడదు, అలా చెయ్యకూడదు, అలా మాట్లాడకూడదు, అలా జీవించకూడదు అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని
చక్కగా నేను ఇలాగే ఉండాలి అనే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడమే ఆధ్యాత్మికం. దానికి మనసే. జరిగిన సంఘటనలే మళ్ళీ 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 నా జీవితంలో జరుగుతున్నాయి అంటే అసలు ఎవరికైనా జీవితంలో జరిగిన సంఘటనలే జరుగుతాయి. అదే శరీరం, అదే మనసు, అదే బుద్ధి, అదే మనుషులు, మన లోపల ఉన్న గుణాలవే, స్వభావాలవే, పద్ధతులవే. అసలు మన జీవితం మొత్తం చనిపోయే వరకు ఇలాగే సాగుద్ది. అసలు శరీరమే పాతదే. అదే కట్టుకోవడం, అదే తినటం, అదే తాగడం, అదే పడుకోవడం, అదే లేవటం. ఏం మారిపోతాయి? మన బుద్ధులు, గుణాలు, స్వభావాలు, మనసు, పరిస్థితులు అయ్యాయినప్పుడు ఎప్పుడు జరిగిన సంఘటనలే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు దుఃఖం అయితే దుఃఖాన్నే తెచ్చుకుంటాం. ఎందుకని మన స్వభావంలో అది ఉంది. ఎప్పుడు మనకు నచ్చనివి అయితే, ఎప్పుడు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలకు లోనైపోయి మనం దుఃఖ పెట్టుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఉన్న దుఃఖ పెడతా ఉంటాం. అహంకారం అయితే ఎప్పుడు అహంకారంతో వేటరేగిపోతూ ఉంటాం. మళ్ళీ మన చుట్టూ ఉన్న బాధ పెట్టి మనం బాధ పెడతా ఉంటాం. అలా ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరిని అడుగుతాం? చేసేది మీరే కదా, మనసు మీదే కదా, శరీరం మీదే కదా, బుద్ధి మీదే కదా, ఆలోచన మీదే కదా, మిమ్మల్ని మార్చుకోవాల్సింది మీరే కదా. ఒకసారి ఒక సంఘటన వలన నా మనసు బాధపడింది. అది నా మనసుకు ఎందుకు పట్టదు? మళ్ళీ ఆ సంఘటనలోకి వెళ్ళకూడదు, అటువంటి విషయాల్లోకి వెళ్ళకూడదు, మళ్ళీ మళ్ళీ నేను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనుకున్నా కూడా ఎందుకు నెట్టేస్తుందని ఎవరిని అడుగుతారు? ఎందుకు నెట్టేస్తుంది? వెళ్తాం మనం అక్కడికి. అసలు ఎవరో ప్రపంచంలో మన నెట్టరో. మన గుణాలవే, మన స్వభావం అదే, మన బుద్ధులవే, మన పరిస్థితులు మనకున్నవి ఏమున్నాయో వాటిని బట్టి మనం మార్చుకున్నప్పుడు అందులోకి వెళ్ళాం. పరిస్థితులు ఎవరిని నెట్టేవి ఎక్కడికే. పరిస్థితులను మనసు వంకగా చూపిస్తూ ఉంటుంది. నాకు జరిగే అన్నింటికి ఎదుటి వాళ్ళు కారణమని, ఎదుటి పరిస్థితులు కారణమని, ఎదుటి ప్రపంచం కారణమని అంత బయట చూపిస్తూ ఉంటుంది. తనను తాను ఒక అమాయకురాలుగా, ఏమీ తెలియని అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక పసిబిడ్డగా మనసు చూపిస్తూ ఉంటుంది. గారడి, మనోగారడి అది. ఈ మనోగారడికి ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నెపాలు వేసేస్తుంటాం, లేదా పరిస్థితుల మీద నెపాలు వేసేస్తుంటాం. నెపం మన మీద వేసుకోం, నేరం మన మీద పెట్టుకోం. నేనే కదా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. పడుకుంది నేనే, మేల్కొంది నేనే, లేచింది నేనే, లేచినాక పనులన్నీ చేస్తుంది నేనే. అవి నా భావాలే, నా ఆలోచనలే. ఇలాగే జరగాలని అనుకుంటుంది నేనే, ఇలా జరగకూడదని అనుకుంటుంది నేనే. నాకు వచ్చేటువంటి సంఘటనలకి, నాకు వచ్చేటువంటి పరిస్థితులకి కారణం నా జీవితం, నా చుట్టూ ఉన్న మనుషులు, నాకున్నటువంటి పరిస్థితులు, నా గుణం, నా స్వభావం, నా పద్ధతి. ఇప్పుడు 1000 మంది బాధ పెట్టినా నేను బాధ పడకూడదు అనుకున్న వాడిని ఎవరో బాధ పెట్టలేరు. అసలు ఎవరో బాధ పెట్టకపోయినా నిత్యం వ్యతిరేక ఆలోచనలతో, భయాలతో, బాధలతో బాధపడే వాళ్ళని ఎవరో ఆ బాధ నుంచి బయటికి తేలేరు. ఎందుకని వాళ్లే బాధను ఊహించుకుంటున్నారు. ఇది మనసు చేసే గారడి. ఆ మనోగారడిని తెలుసుకోండి. అది ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. నేను కరెక్టే అంటూ ఉంటుంది. మళ్ళీ మీరే చెప్పారు నా బాధకి నేనే కారణం అని తెలుస్తుంది, కానీ నన్ను నేను కాపాడలేకపోతున్నాను అని. అంటే మనో వ్యసనం. ఇప్పుడు ఎలా తయారైపోద్దంటే, మామూలుగా ఊహించుకోండి. ఇప్పుడు కొంతమంది సిగరెట్లు తాగుతారు. కొన్ని రోజులు సిగరెట్లు తాగినాక ఇంకా సిగరెట్ అలవాటు అయిపోతుంది, తాగపోతే ఉండలేరు. కొంతమంది మందు తాగుతారు. కొన్ని రోజులు వరుసగా మందు తాగినాక తాగపోతే ఉండలేరు. అలాగే కొంతమంది నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి, వీళ్ళతో వాళ్ళకి వెళ్ళి అది కూడా పెద్ద వ్యసనమే. సిగరెట్లు తాగుడు కంటే పెద్ద వ్యసనం. ఎందుకంటే ఈ మాటలు అనేకం డొల్లిపోతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన గురించి. ఇంకా వాగుడికి అంతం ఉండదు. దాన్ని విషయాసక్తి అంటారు ఆధ్యాత్మికతలో. ఆ విషయాసక్తి ఉన్న వాళ్ళు వీళ్ళ కొంపలు వదిలేసి, పనులు వదిలేసి, ఇంకా ఎక్కడ కబుర్లు అక్కడ. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయిగా, అది కూడా వ్యసనమే. ఇలా అన్ని రకాల వ్యసనాలు మనమే అలవాటు చేసుకొని నేను ఎందుకు అలా ఉంటున్నాను అంటే, మీరు ఏమంటున్నారో కూడా చెప్పాల, పై విషయాలు చెప్పారు అంతే. సంఘటనలు మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నాయంటే ఏంటో మాకు తెలియదు. అసలు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇది మనసు గారడి, మీరు చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పకండి కూడా. ఒకసారి ఒక సంఘటన వల్ల, ఒక పరిస్థితుల వల్ల బాధపడినప్పుడు నా మనసుకు అది ఎందుకు పట్టట్లేదు, మళ్ళీ ఎందుకు అందులోకి వెళ్ళిపోతున్నానంటే వ్యసన మనస్సు అలా పరుగులు పెడతా ఉంటుంది. అలవాటు అయిపోయిన వ్యసన మనసు. కొంతమందికి దుఃఖం వ్యసనం. ఎప్పుడు బాధగా ఉంటారు. బాధగా ఉండకపోతే వాళ్ళకి తోచదు. అంటే బాధగా ఉండటం కూడా, బాధపడటం, దుఃఖపడటం కూడా టైంపాస్ లాగా
టైం మీకు తెలీదు. అలాగే సుఖపడటం ఆనందపడటంలో కూడా టైం మీకు తెలీదు. ఏదో ఒకటి కాలక్షేపం, విషయాసక్తితో పనులు చేయటం, వాళ్ళకి కబుర్లు చేయటం, లేదా సుఖకరమైన పనులు చేసుకోవటం, ఆనందకరమైన పనులు చేసుకోవటం, ఇష్టమైన పనులు చేయటం, సినిమాలు షికారులకు వెళ్ళటము, ఇలాగైనా కాలక్షేపమే. లేదా ఊహించుకొని భయాలు బాధలు దుఃఖాలు ఊహించుకొని ఎంతసేపు అటువంటివి విని అటువంటివి చదివి అటువంటివి తెలుసుకొని నిరంతరం భయం బాధలు దుఃఖాలకు లోనవటం కూడా టైంపాసే. కొంతమంది అలా నెగిటివిటీగా టైంపాస్ చేసుకుంటారు, కొంతమంది అలా సుఖభోగాలతో పాజిటివిటీ అంటే ఎప్పుడు తనకు అనుకూలతగా టైంపాస్ చేసుకుంటారు. అలా ఏదో ఒకటి టైంపాస్ చేస్తుంటారు. అదో ఏదో చేయకుండా మధ్యలో మాత్రం ప్రశాంతంగా ఉండలేరు. రెండు వ్యసనాలే. అటు వెళ్ళిపోయి నాకు నిరంతరం సుఖభోగాలు కావాలనుకొని కొంతమంది అప్పులు చేసి మరి తిరిగేస్తుంటారు. ఊరోళ్ళ డబ్బులన్నీ తినేసి తాగేసి అప్పులు చేసి సుఖభోగాలు అనుభవించేస్తూ ఉంటారు. అప్పులు చేసి తప్పులు చేసి మరి సుఖభోగాలకు వెళ్ళిపోతుంటారు. తర్వాత ఎన్ని కష్టాలు అవుతాయి. అయితే ముందు ఇప్పుడు మేము ఈ కాలక్షేపం చేసేసుకోవాలి, ఖాళీగా ఉండలేం, మనసును ఆపలేం మేము. ఎందుకని అంటే అసలు ఆపాలని ప్రయత్నించట్లేదు, అది ప్రాబ్లం. నేను ఎందుకుంటున్నాను ఎలా అంటే ప్రయత్నించుకోవాలి. నన్ను నేను మంచిగా ఉంచుకోవాలి, నన్ను నేను స్థిరంగా ఉంచుకోవాలి. అలా సుఖభోగాలకు వెళ్ళిపోయినాక ఏమైంది, అప్పులు చేసి తప్పులు చేసి రకరకాలు చేసి అనుభవించేసాం అనుకోండి, తర్వాత అవన్నీ మళ్ళీ కష్టాల కింద వస్తాయిగా, బాధల కింద వస్తాయి. అది ఎటువంటివైనా ఏ రకమైనా సరే అన్నీ మనం చేసినవే. మనం చేయకుండా అసలు మన జీవితంలో ఒక చర్య కూడా జరగదు. అలా మనం చేస్తున్నాము అన్నప్పుడు అది మన మనసు చేత జరుగుతుంది. ఇది మన మనసు కదలిక, వ్యసన మనసు. ఇది వ్యసన మనసుకి ఏంటంటే ఎన్నిసార్లు దానికి ఎన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ అటే వెళ్తుంది. అది వ్యసన మనసు. దానికి మంచి నేర్పడమే ఆధ్యాత్మికత, దానికి మంచి నేర్పడమే ఆధ్యాత్మిక చదువు. ఎవరు నేర్పాలి? మీరే నేర్చుకోవాలి. కొద్దిగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని నిర్ణయించుకోవాలి, గట్టి ప్రయత్నం చేయాలి. అలా మార్చుకోకపోతే మీరు రామాయణాన్ని రచించినటువంటి ఆయన వాల్మీకి మహర్షి, ఆయన చరిత్ర వింటే మీకు కొంత అర్థం అవ్వచ్చు. ఆయన పెద్ద గజదొంగ. వాల్మీకి మహర్షి పెద్ద గజదొంగ. గజదొంగగా ఆయన పేరు రత్నాకరుడు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన ఏం చేసేవాడు, ఒక అడవి మార్గం గుండా ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళే దారి ఉంది. మధ్యలో కొంచెం అడవి, చెట్లు గిట్లు ఉంటాయి, కొంచెం ఏకాంతంగా ఉంటుంది. అక్కడ ఉండేవాడు ఆయన. అక్కడ కాపు కాసి ఆ మార్గం గుండా వెళుతున్న వాళ్ళని కొట్టడమో చంపటమో ఏదో ఒకటి చేసి బెదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బులే లాక్కునేవాడు. అంతే ఆయన వృత్తి అది. ఎందుకు? తన భార్య పిల్లల్ని పోషించుకోవటానికి, తన తల్లిదండ్రులను పోషించుకోవటానికి. ఓకే, అలా సాగుతున్నప్పుడు ఒకరోజు ఆ రోడ్డు అమ్మటే, అలా వెళుతున్న రోడ్డు అమ్మటే నారదుడు వెళుతున్నాడు అటువైపు, నారద మహర్షి. సేమ్ ఈయన అందరి దగ్గర ఎట్ట దోచుకుంటాడు, ఆయన దగ్గర కూడా దోచుకుందామని వెళ్ళాడు. ఆయన మీద కూడా వెళ్ళాడు, కొట్టబోయాడు, తిట్టబోయాడు, డబ్బులు అడిగాడు. ఆయన దగ్గర ఏమి లేవు అసలు. నారద మహర్షి కనపడిపోతానే ఉంది. ఆయన ఆకృతి ఆకారం అసలు దోచుకోవడానికి ఏమి లేవు ఆయన దగ్గర. సరే, దోచుకోవడానికి ఏమి లేవు. నారద మహర్షి ఈయన్ని అడిగాడు, ఎందుకయ్యా నువ్వు ఈ దొంగ పనులు చేస్తున్నావు, ఏంటిదని? ఈ మనుషుల్ని కొట్టడం ఏంటి, చంపడం ఏంటి, అలా లాగేసుకోవటం ఏంటి? ఇదంతా పాప ప్రవృత్తి కదా అన్నాడు. పాపం అంటే ఏంటి నాకు తెలియదు అన్నాడు ఆయన. నాకు తెలిసిన కాడి నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. మా ముందు మా పెద్దలు ఈ వృత్తులే చేశారు, మాది దొంగతనాల వృత్తి, నాకు ఇంతే తెలుసు, పాపం అంటే ఏంటి అసలు తెలియదు అన్నాడు. అంటే అప్పుడు నారదుడు చెప్పాడు, నాయనా నువ్వు ఎవరినైతే బాధించి హింసించి కొట్టి తిట్టి లాక్కున్నావో, ధనం లాక్కుపోతున్నావో, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ సొంత ధనం అది. నువ్వు కష్టపడకుండా కొట్టి బెదిరించి లేదా చంపేసి లాక్కుపోతున్నావు. అప్పుడు మరి వాళ్ళు పడినంత బాధ ఉంది కదా, అది నీది కాదు కదా, నువ్వు కష్టపడింది కాదు కదా, అందువలన నీకు పాపం వస్తుంది అన్నాడు. పాపం అంటే ఏంటి, వస్తే ఏమవుతుంది అన్నాడు. పాప ఫలితాలను నువ్వు కష్టాలుగా బాధలుగా కన్నీళ్లుగా అనిపిస్తావు. అంటే నువ్వు ఎంతమందిని ఎన్ని బాధలకు గురి చేసావో అన్ని బాధలు నువ్వు పడాల్సి వస్తుంది.
ఎంతమంది దగ్గర ఎంత ధనం అపహరించి నువ్వు పోషించుకున్నావో, నీ వాళ్ళని పోషించావో, నిన్ను పోషించుకున్నావో అంత ధనము నువ్వు మళ్ళీ ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో ఏదో ఒక జన్మలో ఎత్తి అదంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా సమానం అవుతుంది ఎప్పటికైనా. నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో, ఎంత దోచుకున్నావో అంతా తిరిగి నువ్వు చెల్లించాల్సి వస్తుంది. అది ఈ జన్మలోనా మరు జన్మలోనా జరగటం అయితే జరుగుద్ది. అది పాపఫలము అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు నేను. అప్పుడు ఈ రత్నాకరుడు అనేటువంటి గజ దొంగ అయిన వాల్మీకి మహర్షి, అప్పుడు వాల్మీకి మహర్షి అవలైన, అయ్యా ఇదంతా నాకు అసలు తెలియదు, ఇవేది చిన్నప్పటి నుంచి మాకు ఎవరు చెప్పినోళ్ళు లేరు, అందువల్ల మా ముందోళ్ళని చూసి నేను ఇలాగే తయారయ్యాను. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పింది నిజమే. చాలామంది నేను కొడుతున్నప్పుడు చంపేస్తున్నప్పుడు వేడుకుంటారు, వాళ్ళు మా కుటుంబం ఉందంటారు, వదిలేయమంటారు. ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీరు చెప్పిన, అవును చాలా బాధలకు గురవుతారు. కానీ ఇదంతా నేను నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను. మరి నాకు ఇక్కడ నేనున్న ప్రదేశంలో నాకేం వృత్తి వ్యాపారాలు చేయడానికి లేదు, నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను. మరి తప్పనిసరి మేము ఎలా బతకాలి అన్నాడు. సరే నువ్వు ఎలా బతకాలనే తర్వాత ఆలోచిద్దాం. ఇదంతా నువ్వు నీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను అంటున్నావు కదా, ఓ పని చేయి, నువ్వు ఇలా కొట్టి తీసుకెళ్తే నీకు పాపం వస్తుందిగా. ఎంతమందిని ఎన్నిసార్లు కొట్టావో, ఎంత చంపావో అంతా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తేనే తీర్చుకోవాలి. అలాగే ఎంత దోచుకున్నావో అంతా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తేనే తిరిగి ఇవ్వాలి. అది ఈ జన్మ, వచ్చే జన్మ, అది కాల నిర్ణయం, సృష్టి నిర్ణయం. ఇప్పుడు ఇదంతా నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను అంటున్నావు కనుక ఈ పాపం అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాక నేను పాపం ఎలా వస్తుంది, పాప ఫలితాలు ఏంటని నువ్వు వెళ్ళి నీ కుటుంబ సభ్యులకి ఇవన్నీ చెప్పు. ఆ పాపం ఏంటి, పాప ఫలితాలు ఏంటి. వాళ్ళు కూడా వాళ్ళ కోసమే చేసావు కనుక వాళ్ళందరూ ఇందులో భాగం పంచుకుంటారేమో అడిగిరా. ఆ తర్వాత ఆలోచిద్దాం, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పారు ఆయన. అయ్యో ఎందుకు పంచుకోరు, అసలు నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ గుమ్మంగాడే కూర్చొని ఉంటుంది, నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమిస్తారు, నా వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు, నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఇలా మనలాగానే ఆయన భావించుకున్నవన్నీ చెప్పాడు. సరే ఓకే, వాళ్ళు కూడా భాగం పంచుకుంటే మంచిదే, కొంచెం నీ పాపం తగ్గుద్ది, మీ అందరికీ కలిసి డిస్ట్రిబ్యూట్ అవుద్ది, తలా కొంచెం అనిపిస్తారు. కానీ దానికి అసలు వాళ్ళు ముందు ఒప్పుకుంటున్నారా లేదా? ఎందుకంటే నువ్వు ఎలా డబ్బు తెస్తున్నావని అసలు వాళ్ళకి తెలిసి ఉండాలిగా, దాన్ని వాళ్ళు అంగీకరించి ఉండాలిగా. ఈ చెడ్డ మార్గంలో వస్తున్న డబ్బును మేము తింటున్నాము, ఈ పాపంలో భాగం మేము కూడా తీసుకుంటాం అనే దానికి వాళ్ళకి అంగీకరించి ఇదంతా తెలిసి జరుగుతూ ఉండాలి. కాబట్టి వెళ్ళి చెప్పి వాళ్ళకి విషయం అడిగిరా అని చెప్పారు ఆయన. అంటే సరే అని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పాడు, జరిగిందంతా చెప్పాడు. ఇలా పాపం వస్తుందంట, అది నేను అనుభవించాలంట. మరి మిమ్మల్ని పోషించడానికే నేను అనేక మందిని కొట్టాను, తిట్టాను, చంపాను, రోజు ఆ డబ్బే తెస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తున్నాను. మరి తల్లిదండ్రులుగా మీరు మరి తిన్నారు కదా, ఈ సొమ్మంతా తింటున్నారు కదా నేను తెచ్చింది, కాబట్టి నా పాపంలో కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు వాళ్ళని. వాళ్ళు అడ్డమైన తిట్లు తిట్టారు. ఒక దుర్మార్గుడా, ఇంతమందిని కొట్టి అంతమంది ఉసురు పోసుకొని అది తెచ్చి మాకు పెడుతున్నావా? అలా చేసే బదులు ఏ పొలాలు కొట్టుకోనో, ఏదోటి ఏరుకోనో, ఏదోటి చిన్న చిన్న పనులు చేసుకోనో నువ్వు డబ్బు సంపాదించి మాకు ఉన్న దాంట్లో కొంచెం అన్నమే పెట్టపోయావు. మనుషుల్ని కొట్టడం ఏంటరా, తిట్టడం ఏంటరా, దొంగతనాలు ఏంటరా, మాకేం తెలిసేది? నిన్ను అలా ధనం తెమ్మని మేం చెప్పలేదే. నీ పాపంలో మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ భాగం పంచుకోమా, మాకు అసలు ఆ పాపపు కూడే వద్దన్నారు వాళ్ళు. పని చేయి, ఎక్కడన్నా పని చేయి, లేకపోతే అడవిలో ఉన్నాం పొలాలు కొట్టుకొని వెళ్ళి ఊళ్ళో అమ్ము. అలాంటి పనులు బోల్డ్ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఈ మార్గం ఎన్నుకోవటం అనేది నీ మనసులో ఉన్న దుశ్చర్య, నీ దుర్మార్గత్వం నీ లోపల ఉంది. అందుకని తేలికైన మార్గం ఎన్నుకున్నావు. కష్టపడకుండా ఆన్లైన్లో తలకాయలు పగలు కొట్టేసి డబ్బులు ఎత్తుకుపోతే సుఖంగా ఉంటుంది, కష్టంతో పని లేదు. అది నీ తప్పురా, నీ పాపం నువ్వే అనుభవించాలి, అసలు వద్దు, రేపటి నుంచి ఆ పాప కూడు మాకు పెట్టకన్నారు. నీ పాపంలో మేము భాగస్వామ్యం తీసుకోము అన్నారు. సరే, భార్య దగ్గరికి వచ్చి అడిగాడు. పిల్లలు ఏదో చిన్నపిల్లలు అనుకోండి, భార్య దగ్గరికి వచ్చి అడిగాడు. భార్య కూడా సేమ్ అలాగే దుర్మార్గుడు వాళ్ళని చంపి, వీళ్ళని చంపి, వాళ్ళ మొగుళ్ళని చంపి, వీళ్ళ పిల్లలను చంపి, వాళ్ళకి భార్య భర్తలను దూరం చేసేసి, పిల్లలకి తల్లిదండ్రులను దూరం చేసేసి ఎన్నాళ్ళు ఇచ్చేస్తున్నావా? అంత దరిద్రపు సొమ్ము తెచ్చి మాకు పెడుతున్నావా? మాకు వద్దు బాబోయ్, నీతో అసలు కాపురమే వద్దు,
నీలాంటి దుర్మార్గుడు మాకొద్దు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తున్నావా? దాని బదులు ఏ కూలో నాలో చేసుకు బతకొచ్చు కదా. మేము సర్దుకునే వాళ్ళని చెబితే అందులో నీ పాపంలో నేను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం పంచుకోవటమే కాదు, అసలు మళ్ళీ దరిద్రమే మాకొద్దంది. ఈయన అసలు షాక్ తిన్నాడు. ఇదేంటి, నా వాళ్ళందరి కోసం నేను ఇన్ని చేస్తే వాళ్ళందరూ నా కోసమే బతుకుతున్నారు, మేము ఎంతో ప్రేమైక కుటుంబం మాది నేను అనుకుంటా ఉంటే వీళ్ళు ఎలా సమాధానాలు చెప్పారేంటి, వీళ్ళ కోసం కదా ఇన్ని చేశానని బుర్ర తిరిగిపోయింది ఆయనకి. ఇప్పుడు మనం కూడా అంతే, మన వాళ్ళందరినీ ఇలాగే అనుకుంటా ఉంటాం. కానీ పాపం ఎవడు తీసుకుంటాడు? పుణ్యం తీసుకుంటాడు ఎవడైనా. పాపం తీసుకుంటాడా? ఎవడో తీసుకోడు, ఎవడికి అక్కర్లేదు కూడా. నీ పుణ్యం నుండి తీసుకుంటారు ఎవరైనా. పుణ్యం నుంచి సుఖభోగాలు వస్తాయి. అయిపోయింది. అంటే ఇది మన కోసమే చెప్పారు. రత్నాకరుడు కాదు, వాల్మీకి కాదు, మొత్తం కథలన్నీ మన కోసమే. మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నామో, మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, నేను నాది నా వాళ్ళు అనుకుంటూ, నా కుటుంబ సభ్యులు అనుకుంటూ, లేదా నా సొంత శరీరం అనుకుంటూ, మన కోసం కానీ మన వాళ్ళ కోసం కానీ ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో బేరీజు వేసుకోవటానికి మనకు కొన్ని రకాలైనటువంటి కథలు అందించారు. పోల్చుకు చూసుకోండి అని నీతి చెప్పారు. నీతి కథలు ఇవన్నీ. అందులోంచి మనకు అవసరమైంది తీసుకోవాలి, వాళ్ళ గురించి ఆలోచించడం కాదు. సరే, అతను తిరిగి వచ్చాడు రత్నాకరుడు. నారద మహర్షి అక్కడే ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు చక్కగా ఆయన నీడలో. ఈయన వచ్చాడు. వస్తే నారద మహర్షి అడిగారు, ఏంటి మీ వాళ్ళందరూ మరి నిన్ను ఎంతో ప్రేమిస్తారన్నావు కదా, నీ పాపంలో భాగం తీసుకుంటామన్నారు ఆ వాటా అని. అబ్బే లేదండి, అడ్డమైన తిట్లు తిట్టారు, పైగా ఈ అధర్మపు సంపాదనతో మమ్మల్ని పోషిస్తున్నావని ఇంకా తిట్టారు. అసలు నా భార్య అన్న కనీసం నాతో ఉంటుంది అనుకున్నాను, ఆమె కూడా అలాగే తిట్టింది. అడ్డమైన తిట్లు తిట్టి అసలు భార్యలకు భర్తలను దూరం చేసావు, భర్తలకు భార్యలను దూరం చేసావు, ఎంతమందిని చంపావో, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసావు, ఎన్ని నేరాలు ఘోరాలు చేసావు, ఓరి దుర్మార్గుడు, అసలు నేను చూస్తుంటేనే భయంకరంగా ఉందంది. మరి ఇప్పుడు నా పరిస్థితి నాకేం అర్థం కాలేదు, వీళ్ళ కోసం ఇవన్నీ చేశాను అన్నాడు. ఒరే, వాళ్ళ కోసమని ఊహించుకొని నువ్వు ఎన్న తప్పులు చేసావు. అలా కాకుండా నువ్వు ధర్మంగా బతికి నీకున్న దాంట్లో కూలీనాలు చేసి నువ్వు అదే పెడితే అదే తినేవాళ్ళు, అందులోనే సర్దుకునేవాళ్ళు. నువ్వు ఊహించుకున్నావు ఇవన్నీ, కాబట్టి ఆ పాపము నీదే. ఇప్పుడు వాళ్ళు కూడా భాగం పంచుకొని అన్నారుగా, కాబట్టి మొత్తం పాపము నీదే. ఇక నీ కర్మ నువ్వు అనుభవించి నేను వెళ్ళొస్తాను. నీకేదో తెలియాలని విషయం చెప్పాను, పాపము పుణ్యం అనేవి ఉంటాయి ఇక్కడ, అందుకని నీకు విషయం తెలియాలని చెప్పాను, నాకు తెలుసు కాబట్టి వెళ్తున్నాను అన్నాడు నారద మహర్షి. వెంటనే రత్నాకరుడు, ఉండండి బాబు ఉండండి, ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి, నాకేం దిక్కు తోచట్లేదు, ఇప్పుడు అసలు నాకు ఇంకా ఇవన్నీ చేయాలనిపించట్లేదు, ఇప్పుడు ఈ దొంగతనాలు ఇంకెందుకు, నా వాళ్ళే నన్ను అక్కర్లేదన్నారు, నా వాళ్ళే తిట్టారు, అసలు నాకు అక్కర్లేదన్నారు, నువ్వు రాక్షసుడు అన్నారు, ఇంక నా వాళ్ళే నన్ను అసహించుకుంటున్నారు, అప్పుడు ఎవరి కోసం చేయను ఇవన్నీ, కాబట్టి ఈ చేయను, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఆ పాపం ఉండిపోయింది కదా, ఏం చేయాలి? ఇక్కడి నుంచి అసలు నేను భవిష్యత్తు ఎలా బతకాలి నాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు అసలు నన్ను వద్దన్నారు, నువ్వు దుర్మార్గుడు రాక్షసుడు అన్నారు. ఇప్పుడు వెళ్ళి కూడా తిరిగి వాళ్ళ మొహం చూడలేను, వాళ్ళు నా మొహం చూసి నాతో ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి, భవిష్యత్తు అంతా అసలు ఎలా బతకాలి, ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు అన్నాడు. అప్పుడు నువ్వు ధర్మ జీవితం, మంచి జీవితం జీవిస్తాను అంటే దానికి నీకు మార్గం చెప్తాను నేను అన్నాడు ఆయన. అయ్యా తప్పకుండా చెప్పండి అన్నాడు. అయితే ఒక పని చేయి, తపస్సు చేయి, ముందు నీకు జపం నేర్పుతాను, దాన్ని నేర్చుకో, ఆ జపం చేసుకుంటూ ఆ ధ్యాసలో కూర్చో, మనసును నియంత్రణ చేసుకో, చక్కగా స్థిరంగా కూర్చో. అనేక రకాలుగా మనసు పరుగులు తీస్తుంది, పట్టించుకోబాక, కొన్నాళ్ళకి అదే ఆగిపోద్ది. అవన్నీ నీకు నేర్పుతానని మొత్తం ఆధ్యాత్మికతలో మొదటి నుంచి ఏమేం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అని తపస్సు వరకు ఆయన దగ్గర ఉండి అన్నీ నేర్పించి రామనామ మంత్రాన్ని ఆయనకి ఇచ్చారు. రామ 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 అనుకొని నీ మనసు ఆగటానికి దీన్ని పెట్టుకుని అని. సరే, అతను ఆయన చెప్పిన రీతిలో అన్నీ జీవించుకుంటూ అన్నీ చేసుకుంటూ చక్కగా రామ మంత్రాన్ని జపం చేసుకుంటూ ధ్యాన ముద్రలో తపోముద్రలో కూర్చున్నాడు. అలా కొంతకాలం గడిచింది, ఈయనకి బాగా అలవాటు అయిపోయింది. అది ఆ సాధన బాగా అలవాటు అయిపోయింది. ఎంత అలవాటు అయిపోయిందంటే కొన్ని సంవత్సరాలకైనా సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు.
అత్యుత్తమమైనటువంటి ఆ జపంలో లీనమైపోతున్నాడు. బాహ్య స్థితులు తెలియట్లేదు ఆయనకి. అంటే ఇదంతా కాలంలో, సంవత్సరాల్లో జరిగింది. అలా వెళ్ళిపోయి ఆయనకి సమాధి స్థితిలో తెలియని స్థితికి వెళ్ళిపోయి అలా కొన్ని రోజులు ఉండిపోతున్నాడు ఆయన. అప్పుడు ఎంత బలంగా ఆయన చేశాడు, ఆయన ఈ తపస్సులు కానీ, ధ్యానం కానీ, జపతపాలు కానీ, ఆ సాధనలు కానీ, అంటే ఆయన శరీర స్పృహను పట్టించుకోకుండా కోల్పోయి తన అంతరంగంలో తాను స్థిరపడిపోతే దాన్ని సమాధి స్థితులు అంటారు. ఆయన శరీరం పైన చెదలు పుట్టలు కట్టేసినాయి. అలా నిశ్చలంగా కదలకుండా ఉండిపోయాడు ఆయన. చెదలు పుట్టలు కట్టేసిన రోజులు ఆయన కదలకుండా ఉండిపోయాడు అక్కడ. తెలియట్లే ఆయనకి. కానీ అద్భుతమైనటువంటి అంతరంగంలో ఇమిడిపోయి సాధనలో ఉన్నాడు. ఏకాగ్రం అయిపోయింది మనసు. ఆ తర్వాత ఆయనకి మెలకు వచ్చినప్పుడు ఆ పుట్టలోంచి లెగిసి వచ్చాడు. వల్మీకము అంటే పుట్ట, చెదలు పెట్టిన పుట్ట. చూడండి, పాము పుట్టలు ఉంటాయి, అవన్నీ చెదలు పెట్టినాయి, లేకపోతే చీమలు పెట్టినాయి. అందులోనే పాములు ఉంటాయి. పాముల పుట్టలు నిర్మించుకోలేవు. అలా ఈయన మీద పుట్ట కట్టేసినాయి. ఆ పుట్టలోంచి లేచి బయటకు వచ్చాడు ఆయనకు మెలకు వచ్చినాక. అందుకని వల్మీకం అంటే పుట్ట. వల్మీకములోంచి బయటకు వచ్చాడు కనుక వాల్మీకి. అప్పటికి ఆయన మనసు నిశ్చలత్వాన్ని పొందేసింది, జీవన్ముక్త స్థితిని పొందేశాడు. తన ఆత్మశక్తిని తాను తెలుసుకున్నాడు, తన ప్రాణశక్తిని తాను తెలుసుకున్నాడు. తనకు సమస్తం అర్థమైంది. అవన్నీ ఆయన బోధించి వెళ్ళారండి. ఒక మాటతో మహిమ జరిగిపోయి ఆయన కూర్చుంటే తపస్సు చేసేస్తే వచ్చింది అనుకోబాకండి. అవసరమైన అన్ని నారద మహర్షి ఆయనకి బోధించి నేర్పించి ఆయన ఏం చేసుకోవచ్చు అన్ని చెప్పి వెళ్ళారు. కథారూపకంగా ఒక లైన్లో 2 లైన్లు వెళ్ళిపోతాం మనం ముందుకి. కానీ అప్పుడు జరిగిందంతా కాలగమనంలో ఇప్పుడు మనకు ఎలా జరుగుతుందో అలాగే అంతకాలంలోనూ జరిగింది. అన్నీ నేర్చుకొని ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు అయ్యాడు. ఆయన వల్మీకములోంచి బయటకు వచ్చాడు కనుక వాల్మీకి అన్నారు ఆయన. అక్కడి నుంచి ఆయన ఇంక ఋషి, ముని, యోగి వచ్చి ఒక చోట ఆశ్రమం నిర్మించుకున్నాడు ఆయన. అక్కడ సాధనలు చేసుకుంటూ అనేక మంది శిష్యులకి ఇవన్నీ నేర్పుతున్నాడు ఆయన. మళ్ళీ ఆత్మజ్ఞాన సాధనలన్నీ నేర్పుతున్నాడు. అలా వాల్మీకి ఆశ్రమము తయారైంది. ఆ వాల్మీకి ఆశ్రమంలోనే శ్రీరామచంద్రుల వారు తన భార్య అయినటువంటి సీతమ్మ తల్లిని గర్భవతిగా ఉన్నప్పుడు విడిచి రమ్మని లక్ష్మణుడికి చెప్పారు. అక్కడ సీతమ్మ తల్లిని ఆశ్రమంలోనే అనేక మంది ఋషులు ఉన్నారు, అక్కడ గృహస్థులు ఉన్నారు. ఋషులందరూ గృహస్థులే ఒకప్పుడు. వాళ్ళందరూ నేర్చుకుంటూ సాధనలతో ఉన్నారు. అదంతా పెద్ద ఋషి వాటికి. అది అంటే ఒక నగరం లాగా, ఒక గ్రామం లాగా. సీతమ్మ తల్లిని అక్కడే ఉంచి అక్కడ వాళ్ళందరూ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ పరిచర్యలు చేసి లవకుశులు అక్కడే పుట్టారు. లవకుశులకు మొట్టమొదటగా రామాయణాన్ని నేర్పించింది వాల్మీకి మహర్షి. రామాయణాన్ని రచించి శ్రీరామచంద్రుల వారు ఉండగానే రచించాడు ఆయన రామచరిత్రను. ఎందుకంటే శ్రీరామచంద్రుడు రాజుగా ఉన్నాడు అక్కడ. అంతటి ధర్మపరుడైన రాజు ఎవరూ లేరు. కాబట్టి ఆయన చరిత్ర రచించి ప్రజలకు అందించాలని శ్రీరామచంద్రుల వారు ఉండగానే ఆయన రచించారు. రచించి దాన్ని మళ్ళీ లవకుశులకు నేర్పారు. అలా రామాయణ ప్రచారం మొదలుపెట్టారు ఆయన. ఎప్పుడు రాముడు ఉండగానే లవకుశులు వెళ్ళి శ్రీరామచంద్రుడి ముందే రామాయణాన్ని వినిపించారు. ఎందుకనంటే అందులో ఏమన్నా అవకతవకలు తప్పులు ఉంటే శ్రీరామచంద్రుడికి తెలుస్తుంది, చెప్తారు ఆయన. అంటే రామాయణం అనేది శ్రీరామచంద్రుల వారు ఉండగానే ఆయన్ని చూస్తూనే, ఆయన యొక్క ఆదర్శాలను చూస్తూనే వాల్మీకి మహర్షి రచించి దాన్ని మళ్ళీ లవకుశుల చేత శ్రీరాముల వారికే స్వయంగా వినిపింపజేశాడు. శ్రీరామచంద్రుల వారు ఆమోదించింది అది రామాయణం. అందులో అసలు తప్పొప్పులు ఉండే ఛాన్సే లేదు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇలా ఎంతటి వాడైనా సజ్జన సాంగత్యం చేద్దాం. అంటే నారదుడనే మహర్షి కలిసి ఏం చేసుకోవాలి, జపతపాలు ఎలా చేసుకోవాలి, ఏం గొప్ప విషయాలు కాదు. మనోనియంత్రణకి, మనస్సుని పరిపరి విధములు పరుగుపెట్టి మన ఈడ్చుకుపోకుండా మనసుని నియంత్రించుకోవడానికి మంచి మాటలు వినటం, మంచి పనులు చేయటం, మంచి కథలు చదువుకోవటం, మంచి చరిత్రలు చదువుకోవడం, మహాత్ముల చరిత్రలు చదువుకోవడం, అలా మనసుకు మంచిని పట్టించడం అనే ప్రక్రియ.
అందులో ఇంకొంచెం ముందుకెళ్తే మంత్ర జపాలు చేసుకోవడం, నామజపాలు చేసుకోవడం. నామజపాన్నే ఒక దేవుడు నామాన్ని తీసుకున్నప్పుడు మంత్ర జపం అంటారు. అలా జపాలు చేసుకోవటం, తర్వాత ఆ జపాలు ముందు బిగ్గరగా చేయటం, తర్వాత లోపల అంతరంగంలో చేసుకోవటం. అక్కడి నుంచి ఆ జపం కూడా ఎగిరిపోయి ఇంకా అరూప స్థితికి, సమాధి స్థితికి వెళ్ళిపోతారు. అంటే తన ప్రాణశక్తి ఉనికిలోకి తను వెళ్ళిపోతారు. శరీర ఎరుక, మనో ఎరుక తగ్గిపోద్ది. జపం చేస్తున్నంతసేపు మనో ఎరుక ఉంటుంది. జపం లోపల అంతరంగంలో జరుగుతున్నంతసేపు మనో ఎరుక ఉంటుంది. జపం బిగ్గరగా చేస్తుంటే శరీర ఎరుక ఉంటుంది. ఎందుకంటే నోటితో అంటూ ఉంటాం శబ్దం వస్తుంటే. శబ్దం వస్తుంటే శరీర మనస్సులో ఎరుక ఉంటుంది. శబ్దం ఆగిపోయి లోపల మననం చేసుకుంటుంటే నిదానంగా శరీర ఎరుకపోయి మనో ఎరుక మాత్రమే ఉంటుంది జపంలో. అది కూడా కొంతకాలానికి పోయి, అంటే చేస్తూ చేస్తూ ఒకే నామం చేస్తూ దాన్నే భావించుకుంటూ కొంతకాలానికి అది కూడా ఆగిపోయి నిశ్చల నిర్మల స్థితిలో ఉండిపోతాం. అదే ప్రాణశక్తి ఎరుక. దాన్ని తపస్సు అంటారు, ధ్యానం అంటారు, జపం అంటారు. అనేక పేర్లు ఉన్నాయి, అనేక విధాలుగా సాధనలు ఉన్నాయి మన మూలతత్వానికి చేరుకోవటానికి. అలా చేరుకున్న ఆయనే వాల్మీకి మహర్షి. అయితే అలా చేరుకోవటం వలన ఈ తపస్సులో ఏం జరిగిందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శాస్త్రం చెబుతుంది. జ్ఞానం అనేటువంటి అగ్ని దగ్ధ కర్మాణం సకల కర్మలను కాల్చిపారేస్తుందని. అంటే అంతకు ముందు వరకు ఆయన చేసినటువంటి ఘోర కృత్యములన్నీ తన శరీరమును శుష్కింపజేసుకొని, తన శరీరమును సాధన ద్వారా శుష్కింపజేసుకొని సాధనలో నిమగ్నమైపోయి ఆ పాత చెడ్డ మనసును పోగొట్టుకొని సంపూర్ణమైనటువంటి జీవన్ముక్త స్థితికి చేరుకునేటప్పటికి కర్మలన్నీ నాశనం అయిపోయినాయి. కర్మలు నాశనం అయితేనే అక్కడికి చేరుకోగలుగుతారు. అందుకే ముందు మీలో ఉన్న చెడును పోగొట్టుకోండి, మంచిలోకి రండి. అంటే మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు, మంచి గుణాలు మొత్తం అన్ని చెడును పోగొట్టుకోవాలి. మంచిలోకి రండి. మంచిలోంచి మోక్షంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన ప్రాణశక్తిలోకి వెళ్ళటమే. అలా దారి ఉందని ప్రతి శీర్షికలో చెబుతున్నాను. అదే జరిగింది వాల్మీకి మహర్షి. రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యి శ్రీరామచంద్రుల వారి యొక్క బిడ్డలను ఆయన స్వయంగా పెంచారు. సీతమ్మ తల్లిని ఆయన దగ్గరే ఉంచుకొని తండ్రిలా ఆయన పోషించారు. అంటే ఒకప్పుడు దొంగ, ఇప్పుడు ఒక ఋషి వాటిక పెట్టుకొని అనేక మంది శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ అనేక మందిని తన దగ్గర ఉంచుకొని ఆఖరికి దైవస్వరూపులుగా దేవుడుగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి సాక్షాత్తు విష్ణువు శ్రీలక్ష్మి అయినటువంటి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి, సీతమ్మ తల్లి అనేటువంటి దేవత ఆయన ఆశ్రమంలో ఉండటానికి ఒప్పుకుంది. అంటే కాల నిర్ణయం ప్రకారం చరిత్రకి. అలాగే శ్రీరామచంద్రుడు అనేటువంటి దేవుడు తన భార్యను తన పిల్లల్ని ఆయన సంరక్షణలో పెరగడానికి ఒప్పుకున్నాడంటే ఆయన ఎంత మంచివాడయ్యాడు, ఎంత దైవత్వ సంపదనే సద్గుణాలను తనలో సంపాదించుకొని పెంపొందించుకున్నాడు. చూడండి, దైవత్వ గుణాలు ఏమి లేదు, మంచి మాత్రమే. ఆ మంచి కోసం బతకడమే తపస్సు. అలా మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది రావటం లేదు, నాకు ఎందుకు చేసిందే మళ్ళీ చేస్తున్నా, నా మనసుకు ఎందుకు పట్టట్లేదంటే మీరు పట్టించుకోవట్లేదు. మంచి వినండి, మంచి మాటలు వినండి, మంచి పనులు చేయండి. అది ఒక్క రోజులో మార్పు రాదు. నిరంతరం మంచి గ్రంథాలు చదువుకోండి. నేను అసలు చెడ్డగా ఉండకూడదు, బాధల్లోకి వెళ్ళకూడదు, కష్టాల్లోకి వెళ్ళకూడదు, కన్నీళ్ళలోకి వెళ్ళకూడదు, నన్ను నేను బాధ పెట్టుకోకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇటువంటి పరిస్థితులు నా జీవితంలోకి తెచ్చుకోకూడదు. ఒకవేళ వచ్చినా వాటిని సర్దుకోవాలి. ఆశలు తగ్గించుకోండి, కోరికలు తగ్గించుకోండి, డబ్బు అవసరాలు తగ్గించుకోండి, శారీరక అవసరాలు తగ్గించుకోండి, ఉన్నంతలో తృప్తిగా బతకడం నేర్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మనసు కంట్రోల్లోకి వస్తుంది. అవేవి తగ్గించుకోకుండా మనసు మారదు. నాకు అన్నీ కావాలి, నేను అన్నీ పొందాలి అనుకున్న వాళ్ళే పదే పదే తప్పులు చేస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ సంఘటన వల్ల నాకు బాధ కలిగిందని తెలిసినా నా మనసుకు ఎందుకు పట్టదు, మళ్ళీ అలాంటి పరిస్థితులకి ఎందుకు వెళ్తున్నాను అంటే పదే పదే నేను నన్ను మార్చుకోను, మంచిలో ఉంచుకోను. నా గుణం అలా సాగుతూనే ఉంటుంది, నా బుద్ధులు అలా వెళ్తూనే ఉంటుంది, నన్ను ఎవరో నెట్టేస్తున్నారని చెబుతూ ఉంటాను. కాదు, మారాలని నిర్ణయించుకున్న రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు.
సాక్షాత్తు భగవత్ స్వరూపులైనటువంటి రామచంద్రుడు, సీతమ్మ తల్లి, వాళ్ళ బిడ్డలు భగవత్ స్వరూపులైన లవకుశులను తన ఆశ్రమంలో పెంచి పోషించాడు, రక్షించాడు, కాపాడాడు. దైవ సాన్నిధ్యం దొరికింది ఆయనకి. అది చరిత్ర కథ. అంటే ఏంటి? అలా ఆ దైవత్వాన్ని పొందొచ్చు, దైవత్వానికి దగ్గరికి వెళ్ళొచ్చు అని మనకు నిరూపణగా చెబుతున్నారు. మంచే దైవత్వం. ఈ వ్యసన మనస్సుని మార్చుకోవటం అనేది మనం చేయవలసిన పని. దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, మంచిని నిరంతరం వింటూ ఉండండి, నిరంతరం చేస్తూ ఉండండి, ఆచరించుకోండి, సాధన చేయండి. ఒకవేళ మీ వల్ల కావట్లేదు, చక్కగా ఏ నామం చేసుకోండి, నామ సంకీర్తనలు చేసుకోండి, జపదపాలు చేసుకోండి. మీరు ఏది చేయగలరో అవన్నీ చేయండి. లేదా మంచి పుస్తకాలు చదువుకోండి, పారాయణం చేసుకోండి, మంచి గ్రంథాలు చదువుకోండి, మహాత్ముల చరిత్రలు చదువుకోండి, లేదా మంచి మాటలు వినండి. మంచి ద్వారానే మనసుని మనం ఆపటం కుదురుతుంది. మనసు పరుగులు పెడుతూనే ఉంటుంది. అయితే ఇది ఒక రోజులో కుదరదు, చాలా కాలం పెట్టే ప్రాసెస్, చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీకు ఈ మాటలు చెబుతున్న నేను సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నాను. అధిక జీవితాన్ని ఇందులో గడిపాను, తక్కువ జీవితాన్ని భౌతికంలో గడిపాను. భౌతికం కూడా గడిపాను, అన్నీ ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేశాను. కానీ అధికమైన ఆసక్తి నాకు దీని మీదే ఉంది. అందుకని అసలు ఈరోజు ఏ తప్పు చేయని స్థితికి మనసు వచ్చేసింది. ప్రపంచంలో ఎన్ని తప్పులైనా ఉండొచ్చు, కానీ మన మనసు ఆ స్థితికి వస్తుంది, తప్పులు చేయదు అది. అయితే దానికి 40 ఏళ్ళు పట్టింది. అలా సాగుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి, చెప్పుకుంటూనే ఉండాలి. అందుకే ఈ శీర్షికలు కూడా తెలిసి మీరు ఎందుకు నన్ను నేను శిక్షించుకుంటున్నాను, నా వలన ఇతరులు కూడా బాధపడుతున్నారు, అయినా నేను అలాగే జీవిస్తున్నాను, మనసు కంట్రోల్లో ఉండలేదంటే ఎవరి మనసు కంట్రోల్లో ఉండదు. నాకు కూడా డబ్బు కావాలి, నాకు కూడా సుఖభోగాలు కావాలి, అందరికీ కావాలి ప్రపంచంలో. కానీ ఇవన్నీ వినటం వలన, ఇవన్నీ పదే అనేక సంవత్సరాల నుంచి విని సాధనలు చేసుకుంటూ ముందుకు నడుస్తూ తెలుసుకోవటం వలన నాకు డబ్బు కావాలి, సుఖభోగాలు కావాలి, కానీ ఇవన్నీ నాకు మంచిగా మాత్రమే కావాలి, చెడ్డగా వద్దు. చెడ్డగా ఒకళ్ళ ఇది వస్తే నాకు అక్కర్లేదు, నేను వీటిని వదిలేసుకుంటాను, ఉన్నంతలో తృప్తిగా బతుకుతాను, చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటాను, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, ఉన్నంతలో పచ్చడన్నం తింటాను, నేను నా కుటుంబం అయినా సరే మొత్తం అందరం పచ్చడి మెతుకులు వేసుకు తింటాం, కానీ తప్పుగా మాత్రం నాకు వద్దు అనేటువంటి ఒక మనస్తత్వం రావాలి. అది నాకు వచ్చింది, నేను తప్పులు చేయనని నిర్ధారించి అవుతున్నా. కానీ అలానే నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, ఎటువంటి జ్ఞానానుభవం కలగలేదు. తప్పులైతే చేయను, అంతవరకు మాత్రం పర్ఫెక్ట్. మనసు అనేది ఎప్పుడు కూడా మనం తయారు చేసుకునేదే. ముందు విషయం తెలుసుకోండి, మనసు అనేది మనకేదో పెట్టబడింది కాదు. ఒక కాలు, ఒక చెయ్య, ఒక కన్ను, ఒక ముక్కు, మన శరీర అవయవాలు మనకు కూర్చబడినట్టు మనసు కూర్చబడింది కాదు. మనసు తయారు చేసుకోబడుతుంది మనిషి చేత. మనం పుట్టిన దగ్గర నుంచి, అంటే పసిబిడ్డగా మాతృగర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి మనసు ఉండదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. అసలు బిడ్డకి ఎటువంటి మనసు ఉండదు. అక్కడి నుంచి బిడ్డ దగ్గర ఏముంది ఇప్పుడు అంటే శరీరం ఉంది, శరీరంలో ప్రాణశక్తి ఉంది, అందుకని బిడ్డ బతికుంది అని చెబుతున్నాం మనం. అక్కడి నుంచి ఇంకా బిడ్డ పంచేంద్రియముల ద్వారా, అంటే కంటితో చూడటం ద్వారా, చెవితో వినటం ద్వారా, ముక్కుతో వాసనలు చూడటం ద్వారా, నాలుగుతో రుచులు తెలుసుకోవటం ద్వారా, చర్మంతో స్పర్శలు తెలుసుకోవటం ద్వారా గ్రహించే విషయాలన్నీ బిడ్డలో ఉన్న ప్రాణశక్తిలో ముద్రింపబడుతున్నాయి. అదే మనసు, అవే జ్ఞాపకాలు, అవే భావాలు. అక్కడే గుణం తయారవుద్ది, స్వభావం తయారవుద్ది, అన్ని మనమే తయారు చేసుకుంటాం. ఇదంతా ఎలా నేర్చుకుంటాం? మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి. ఇప్పుడు మన అమ్మా నాన్న అరుపులు కేకలు వేస్తూ, కోపాలు ప్రదర్శిస్తూ, గొడవలు చేస్తూ, గోలలు చేస్తూ, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారనుకో, పిల్లలకి స్వభావాలు అయిపోతాయి. అంటే ఇది ఎంత స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే, మనసు అనేది తెలుగు ప్రాంతంలో పుట్టిన బిడ్డలు, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డలు తెలుగే వస్తుంది వాళ్ళకి, మాతృభాష తెలుగే. అంటే అదేమన్నా ఏంటి, తెలుగులో పుట్టడం వలన ఆటోమేటిక్గా రక్తంలోంచి తెలుగు వచ్చేస్తుంది ఏంటి భాషగా? కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడటం వలన తెలుగు పదాలు విని 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 తెలుగు సహజమైపోయింది, ఇంట్లో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు. ఇదే కర్ణాటకలో పుడితే కన్నడ వస్తుంది, మద్రాసులో పుడితే తమిళం వస్తుంది, తమిళనాడులో పుడితే
మహారాష్ట్రలో పుడితే మరాఠీ వస్తుంది, ఏ దేశంలో పుడితే ఏ ప్రాంతంలో పుడితే అక్కడ భాష వస్తుంది. ఎందుకని? దానిని నేర్చుకుంటున్నారు. అదే మనసు. అలాగే అలవాట్లు వస్తాయి. భాష ఎంత సహజంగా వచ్చిందో అలవాట్లు అంత సహజంగా వస్తాయి, గుణాలు అంత సహజంగా వస్తాయి, స్వభావాలు అంత సహజంగా వస్తాయి. అలా మనసు తయారైపోద్ది. మీరు అలాంటి మనసు తయారు చేసేసుకొని ఇప్పుడు తయారైపోయిన మనసు మళ్ళీ మనకు విషయాలను గుర్తు చేస్తుంది. మానవ ప్రవృత్తి, ప్రకృతి అది. ఇప్పుడు మనకి జ్ఞాపకాలు, ఆలోచనలు, భావాలు అంటే ఏంటి? ఏ విషయాలను మనం మనసుగా తయారు చేసుకున్నామో. మనసు అంటే ఏమి లేదు, ప్రాణశక్తిలో ప్రింట్ అయిన విషయాలు, శరీరంతో మనం గ్రహించినవి చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు చుట్టూ అరుపులు, కేకలు, మన ఇంట్లో మన నాన్న అరవటం, అమ్మ అరవటం ఉండి అవి కూడా అయ్యే నేర్చుకున్నాం అనుకో, అందరి మీద అరుస్తుంటాం, కోపతాపాలు ప్రదర్శిస్తుంటాం. లేదు మన ఇంట్లో వాళ్ళు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు చూసి అవి నేర్చుకున్నాం అనుకో, అవి ప్రదర్శిస్తుంటాం. అన్నీ నేర్చుకునేవి, ఇంతకీ లోపల నుంచి వచ్చేవి ఏమీ లేవు. సహజంగా బిడ్డ పుట్టినప్పుడు ఏమీ ఉండవు, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకునేవే. స్నేహితుల నుంచో, ఇంట్లో వాళ్ళ నుంచో, బయట వాళ్ళ నుంచో, మొత్తానికి నేర్చుకునేదే మనసు అంతా. ఆ మనసు తిరిగి మళ్ళీ దాన్నే గుర్తు చేస్తుంది నీకు. ఇప్పుడు రోజు జీవితం గడవాలి అంటే అసలు నేను పలానా మనిషిని నాకు గుర్తుండాలి. కానీ నిద్ర లేచేటప్పటికి మనసు పనిచేయక, ఆలోచన రాక, నేనెవరో నాకు తెలియలేదు అనుకో, ఎలా బతుకుతాను? అందుకని మనసు నిద్ర లేవటం అంటేనే మనసు మేల్కోవటం, ఆలోచన మేల్కోవటం. ఆలోచన భావం కలుగుతుంది. నేను పలానా మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుడిని, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా ఇల్లు ఇది, నా శరీరం ఇది, మొత్తం అన్నీ. ఇంకా అక్కడి నుంచి మొత్తం అన్నీ గుర్తొస్తాయి. నా వస్తువులు, నా విషయాలు, నా ప్రదేశం, నా ఊరు, మొత్తం మనకు సంబంధించిన లక్షల కోట్ల విషయాలు గుర్తు చేస్తుంది అది. అందువల్ల కంటిన్యూటీ లైఫ్ బతకగలుగుతున్నాం నిద్రపోయి లేచినప్పుడల్లా. లేకపోతే కంటిన్యూటీ లైఫ్ బతకలేం మనం. అలా కంటిన్యూటీగా జీవితం జీవించడానికి మనసు అనేటువంటి ఒక ఏర్పాటుని సృష్టి చేసింది. అది ప్రాణశక్తే. ప్రాణశక్తిలో ఈ విషయాలు గుర్తున్న భాగం పేరు మనసు, మిగిలింది ప్రాణశక్తి. కాబట్టి మనసు తప్పు కాదు, రైటు కాదు. మీరు తప్పుడు విషయాలు లోపలేసుకుంటే తప్పు మనసు అయింది, మీరు మంచి విషయాలు లోపలేసుకుంటే మంచి మనసు అయింది. మనకు తెలియదు, మనుషులందరూ ఏదోగా బతికేస్తున్నారు, చుట్టూ తప్పు మనుషులతో బతికాం, తప్పు విషయాలు వేసుకున్నాం, అలవాట్లు అయిపోయినాయి, వ్యసనాలు అయిపోయినాయి, అహంకారం వచ్చింది, ఈర్ష్య, అసూయలు వచ్చేసినాయి, ద్వేషాలు వచ్చేసినాయి, తప్పు పనులు చేయటం వచ్చింది, పదే పదే చేసిన తప్పులే చేస్తున్నాం. ఇప్పుడు ప్రశ్న అదేగా సోదరు అడిగింది, నేను ఎందుకు ఆ సంఘటన నుంచి ఏమి నేర్చుకోవట్లేదు? ఇంతకుముందు అనేక బాధలు కలిగిన మళ్ళీ ఆ సంఘటనలోకి, ఆ విషయాల్లోకి ఎందుకు వెళ్తున్నాను? అసలు నా మనసుగా ఎందుకు నాకు అది ఎరుక రావట్లేదు? మళ్ళీ మళ్ళీ చేసిన ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి అదే ఎందుకు చేస్తున్నాను? వాటిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాను? అంటే అలవాటైన మనసు, అది చెప్పేది ఇక్కడ. అలవాటైన మనసు అటే వెళ్ళిపోద్ది. సిగరెట్ కాల్చడం అలవాటైన మనసు అటే వెళ్ళిపోద్ది. అక్కడ విచక్షణతో ఆపటం నేర్చుకోవటమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనేది ప్రత్యేకత కాదు, అది తప్పని తెలిసినప్పుడు ఆపే ప్రయత్నం చేయటం సాధన. అది తప్పని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జ్ఞానం. తప్పని తెలుసుకుని అటువైపు వెళ్లకుండా మనసుని నిరోధించగలిగి శరీరంతో ఆ పనులు చేయకుండా ఉండటమే సాధన. అంతే తప్ప సాధనలు అంటే మీరు ఏయో కూర్చొని తపస్సులు చేయడం కాదు, చెడుని చేయకుండా ఉండటం. అసలు ముందు చెడుని గుర్తించటం ఆధ్యాత్మికత. ఆ చెడుని గుర్తించి నాలో ఈ చెడు ఉంది అని, నా అంతరంగంలో ఈ చెడు ఉంది, నేను ఈ చెడు పనులు చేస్తున్నాను, నేను ఈ దుఃఖమైన పనులు చేస్తున్నాను, ఈ దుఃఖాల్లోకి వెళ్ళిపోతున్నాను, నా చుట్టూ ఉన్న దుఃఖపెడుతున్నాను అంటే తప్పు చెడు ఉంటేనే ఉంటుంది. అక్కడ అహంకారం ఉండాలి, ఈర్ష్యసూయలు ఉండాలి, ద్వేషాలు ఉండాలి, ఆశలు ఉండాలి, అత్యాశలు ఉండాలి, దురాశలు ఉండాలి, మితిమీరిన కోరికలు ఉండాలి, అహంకారం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇవి జరుగుతాయి. అవన్నీ చెడు లక్షణాలే. ఈ చెడును గుర్తించి ఆ చెడుని గుర్తించటమే ఆధ్యాత్మిక ప్రక్రియలో మొదటి భాగం. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, నా లోపలికి నేను చూసుకొని నా చెడుని గుర్తించడం ఆధ్యాత్మికత మొదలైపోయిందండి. నా లోపల నా చెడుని చూశాను, నేను గుర్తిస్తున్నాను. ఇప్పుడు ఆ చెడుని తొలగించుకోవడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ ఆధ్యాత్మిక సాధనలో. ఆ చెడుని తొలగించుకుంటూ మంచిగా జీవించడానికి నేను చేసే ప్రయత్నం అంతా ఆధ్యాత్మిక ఉన్నతి. సాధన కాదు, అది ఉన్నతి. నువ్వు మంచిగా జీవించావు అంటే అర్థం ఏంటి? సాధించేసావని. మంచిగా జీవించడం అనేది ఆధ్యాత్మిక ఉన్నతి. అది వచ్చేసింది నీకు అలా జీవించడం. చెడును పోగొట్టుకొని ఒక విషయంలో చెడును పోగొట్టుకున్నావు, ఒక విషయంలో మంచిగా జీవిస్తున్నావు. మంచిగా జీవించే ఏ విషయమైనా నీ ఆధ్యాత్మిక ఉన్నతి, చెడుగా జీవించే ఏ విషయమైనా నీ ఆధ్యాత్మిక పతనం. అసలు నీలో నీ చెడును గుర్తించటం,
ఆధ్యాత్మికత. నీ లోపలికి నువ్వు చూసుకోవడం, నిన్ను నువ్వు చూసుకోవడం. ఆ చెడును పోగొట్టుకోవడానికి ప్రయత్నించటం. నువ్వే సాధనైనా చేసుకో, దాని పేరు సాధన. అది ఏదైనా చెయ్యి. దానికి మహాత్ములు మనసులు నిలవకపోతే, తనంతట తాను తనలో చెడును పోగొట్టుకోలేని మనసు నిలవని వాళ్ళ కోసం చెప్పిన విషయాలు ఏంటంటే, అది నిలవని వాళ్ళ కోసం చెప్పారు ఆ విషయాలు. ఆ చెప్పిన విషయాలు ఏంటి అంటే అనేక రకాలు చెప్పారు. దైవ పూజలు చేసుకో, ప్రార్థనలు చేసుకో, ప్రేయర్స్ చేసుకో, ఒక దేవుణ్ణి దేవతని ఆలంబనంగా పెట్టుకో, ఓ మార్గాలు ఆలంబనంగా పెట్టుకో. ఏదో ఒకటి నీకు ఆలంబన కోసం. అంటే అక్కడ అది ఉందని కాదు, చెడు వైపు వెళ్లకుండా ఉండడానికి ఒక ఆలంబన కోసం. ఓ విశ్వశక్తినే దైవశక్తిగా, దేవుడుగా, దేవతగా, మతంగా, మార్గంగా, ఆచారంగా, సాంప్రదాయంగా ఒక సామాన్యుడు తన ఇంట్లో చేసుకోవడానికి వీలుగా తయారు చేసి ఇచ్చారు. పోనీ ఇలా పాటించుకోండి, ఇంత కొద్దిగా మొదలు పెట్టండి. చిన్నగా దేవుణ్ణి నమ్మండి, దేవతను నమ్మండి. అదే విశ్వశక్తే, సృష్టి శక్తే, ప్రకృతి శక్తే, నీలో ఉన్న ప్రాణశక్తే. కానీ నువ్వు చెడు వైపు వెళ్ళిపోయావు, శరీరం నేను అనుకో, నీకు తెలియట్లేదు. అందుకని చిన్నగా మొదలుపెట్టు. ఓ నమస్కారం పెట్టుకో, ఒక అగరబత్తి వెలిగించు, ఓ దీపం వెలిగించు, ఏదో చిన్న ప్రార్థన చేసుకో. అలా మనసుకు మంచిని నేర్పు. నన్ను మించిన ఒక శక్తి ఉంది, ఆ శక్తిని నన్ను గమనిస్తుంది, నేను చెడు చేయకూడదు, మంచిగానే ఉండాలని నీకు నువ్వు చెప్పుకో. అలా చెప్పుకోవడానికే ప్రేయర్స్, ప్రార్థనలు, విధానాలు, ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, మార్గాలు, మతాలు ఇవన్నీ కూడా నిన్ను మంచిలో నడిపించి మంచిగా ఉంచడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే నామ సంకీర్తనలు, జపతపాలు, పాటలు, భక్తి పాటలు, భజనలు అనేక రకాలు తయారు చేశారు. అంటే కొన్ని వందల వేల రకాలు చేశారు. ఎందుకని? మనిషి యొక్క స్థాయిని బట్టి. ఒకవేళ నువ్వు ఈ స్థాయి దాటి ముందుకెళ్తే ఇంకోటి చేసుకోవచ్చు. అలా నువ్వు ఇవన్నీ చేస్తూ మనోనియంత్రణ చేసుకో. నన్ను మించిన ఒక శక్తి ఉందని నమ్మి చెడుని నేను చేయకూడదని నీ మనసుకు బలంగా చెప్పు. ఆ దేవ ఆధారంగా చెప్పు. ఆ దేవుడు, ఆ దేవత మన మించిన గొప్ప శక్తి. మనం చెడు చేస్తే వాళ్ళు శిక్షిస్తారు, మనం మంచి చేస్తే వాళ్ళు రక్షిస్తారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటూ చెడు వైపు వెళ్లకుండా ఉండటానికి ఆలంబన ఇచ్చారు. అది ఆలంబన మాత్రమే. అంతిమం ఆ శక్తి నువ్వే. దాన్ని నీకు నీళ్ళు చూపిస్తారు చివరిలో. ముందు నువ్వు ఇలా మొదలుపెట్టు. మనసు నియంత్రణ కోసం ఇలా మొదలుపెట్టు. చెడును వదిలేయటం కోసం అలా మొదలుపెట్టు. కాబట్టి నాలో చెడున్నదని నేను గుర్తించడమే ఆధ్యాత్మికత. ఫస్ట్ పాయింట్. అసలు నా వైపు నేను తిరిగి నాలోకి నేను చూసుకొని నాలో చెడున్నది అని నేను గుర్తించటమే ఆధ్యాత్మికత మొదలైపోయినట్టు. ఆ చెడును పోగొట్టుకోవడానికి ఏం చేయాలని నేను ఆలోచించుకొని మతపరమైన, ఆచారపరమైన, సాంప్రదాయపరమైన, దైవీపరమైన, లేదా నాకు నేనే నాతో చెప్పుకొని చెడు చేయకుండా నన్ను నిగ్రహించుకోవటమైనా అదంతా సాధన. నువ్వు ఏ సాధనైనా చేసుకో, నీకు నువ్వైనా చూసుకో, లేదా దైవీపరమైన సాధనలో గురువులు, మహాత్ములు, మతాలు చెప్పినైనా చేసుకో. చెడు చేయకుండా ఉండాలి. దాని అంతిమ లక్ష్యం చెడు చేయకూడదు. అప్పుడు దాన్ని సాధన అని పిలుస్తారు. నేను చెడును చేయకుండా ఉండాలి అని నువ్వు చేసే ప్రయత్నంతో ఏది చేసినా అది సాధన అవుద్ది. అది దైవీపరమైనదైనా మామూలుదైనా. నిన్ను నువ్వు నియంత్రించుకున్నా సరే, ఆ నియంత్రించుకోవడానికి నువ్వు రకరకాలు చేసినా సరే చెడు చేయకూడదు అంతే. అది సాధన. ఇప్పుడు నువ్వు మంచిని చేస్తున్నావు, చెడుని చేయకుండా ఉంటున్నావు. నువ్వు ఎంత మంచిని చేస్తున్నావో అంతటి ఆధ్యాత్మికత నీలో డెవలప్ అయింది. అది ఆధ్యాత్మిక ఔన్నత్యము. అంటే ఆధ్యాత్మికత నీలో అంత పెరిగింది. ఎవరు ఎంత మంచిని ఆచరిస్తున్నారో వాళ్ళు అంత ఆధ్యాత్మిక ఔన్నత్యం ఉంది, అంత ఆధ్యాత్మిక ఉన్నతి ఉంది. ఇంకా చెడు మిగిలి ఉంది. ఆ చెడుని పోగొట్టుకోవాలి, సంపూర్ణంగా పోలా. దానికోసం సాధనలు చేస్తూ చెడుని సంపూర్ణంగా పోగొట్టుకొని మంచిని సంపూర్ణంగా, మంచిని మాత్రమే చేస్తూ జీవించే స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళలో ఆధ్యాత్మిక ఉన్నతి అతి తారాస్థాయికి వచ్చేసింది. ఇంకా చెడు చేయరాళ్ళు. ప్రాణం పోవచ్చుగాక. ఇంకా ప్రాణం పోవచ్చు అన్నాక మిగిలిన విషయాలు పెద్ద విశేషమే ఉంది. ఎవరి కోసం చేయరు, నా కోసం చేయరు, కుటుంబ సభ్యుల కోసం చేయరు, తన కోసం చేయరు, తన వాళ్ళ కోసం చెడు చేయరు. అన్నీ చేసుకుంటారు, ధర్మబద్ధమైన అన్నీ చేసుకుంటారు, హాయిగా బతుకుతారు. వాళ్ళు ఒక ఋషులుగా, యోగులుగా, మునులుగా జీవిస్తున్నట్టు. మీరేమి ఋషులు డ్రెస్సులు వేయక్కర్లా, మునులు డ్రెస్సులు వేయక్కర్లా. అది పూర్వకాలం. అప్పుడు వేషభాషలు అవి. కానీ ఇప్పుడు వేషభాషల ప్రకారం ఇలా జీవిస్తూ చెడు చేయని వాళ్ళందరూ యోగులే, మునులే, ఋషులే, తపస్సంపన్నులే. మంచిగా జీవించే వాళ్ళందరూ ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులే.
చక్కగా మీ కుటుంబాలను నడుపుకోండి, హాయిగా నడుపుకోండి, భార్యాభర్తలు సుఖంగా ఉండండి, మీ పిల్లల్ని చక్కగా పెంచుకోండి. జస్ట్ చెడు చేయొద్దు, మంచితో మాత్రమే జీవించండి. ఎక్కువ వస్తే ఎక్కువ అనుభవించండి, తక్కువ అయితే తక్కువ అనుభవించండి, కానీ మంచిలోనే అనుభవించాలి, మంచితోనే అనుభవించాలి, మంచిగానే జీవించాలి. అప్పుడు మీరంతా ఋషులే, మనందరం ఋషులం అయిపోతాం. ఇప్పుడు ఋషిగా, మునిగా, యోగిగా మనకు ఒక అర్హత వచ్చేసింది. చెడిపోయింది, మంచిగా జీవిస్తున్నాం, ఆధ్యాత్మిక ఔన్నత్యం తారాస్థాయికి వచ్చింది. అప్పుడు ఈ శరీరము నేను కాదు, శరీరం ఏదో ఒక రోజు శిథిలమైపోద్ది. ఈ మనసు నేను కాదు, మనసు అనేది ప్రాణశక్తిలో శరీరముతో ప్రపంచం నుంచి గ్రహించబడిన విషయాలు ప్రింట్ అయినాయి అంతే, కానీ అది ప్రాణశక్తే. ఆ ప్రింట్ అయిన విషయాలు తీసేస్తే అది ప్రాణశక్తే. ప్రాణశక్తి లేకపోతే నేను మనసుగాను ఉండను, శరీరంగాను ఉండను. కనుక శరీరం శిథిలమైపోయే లోపల నా ప్రాణశక్తిని నేను తెలుసుకుంటాను అని ఆ మంచిలోంచి, ఆల్రెడీ మంచిగా జీవించడానికి, చెడును పోగొట్టుకోవడానికి మీ లోపలికి మీరు వెళ్ళటం మీకు అలవాటు అయిపోయింది. మీ లోపల మిమ్మల్ని గమనించుకోవటం మీకు అలవాటు అయిపోయింది. మీ లోపలికి మీరు వెళ్ళి గమనించుకుంటూ సాధనాయుత జీవితం గడపడం అలవాటు అయిపోయింది. మంచిగా జీవించే వాళ్ళందరూ యోగులు, మునులు, ఋషులు అయిపోయి సాధనలు చేస్తున్న వాళ్ళే. అదే సాధన, మంచి సాధన. అప్పుడు నీకు ఆటోమేటిక్గా మంచిలో నువ్వు ఇమిడిపోయి ఉన్నావు కనుక నీ ప్రాణశక్తి ఎరుక నీకు అతి తేలికగా కలుగుతుంది. కొంచెం ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు. అప్పుడు నేను ప్రాణశక్తిని, శరీరం నశించిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను శాశ్వతంగా ఉండేటువంటి అనంత ఆత్మశక్తిని, సృష్టి శక్తిని, విశ్వశక్తిని, నేను శక్తిగా ఎప్పుడూ శాశ్వతమే అనేటువంటి ఒక ఏకత్వపు, అనంతపు, శాశ్వతపు, నిర్మల, నిశ్చల, ప్రశాంత ఆనంద భావన కలుగుతుంది. దాని పేరు మోక్షం. దాని పేరు మోక్షం. అప్పుడు ఆ భావన కలిగితే అటువంటి స్త్రీలను, పురుషులను జీవన్ముక్తులు అంటారు. అక్కడికి వెళ్ళడానికి మనం ఈ ప్రయత్నించుకుంటాం. ఇదంతా మనిషి చేయగలడు. ఎందుకు? ఇది ఆధ్యాత్మిక చదువు. భౌతిక చదువులు వేరే, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ధన సంపాదనకు పనికొస్తాయి. ఇది ఆధ్యాత్మిక చదువు. నా స్వీయ ఆత్మ ఎరుకకు, నా సంపూర్ణతకు పనికొచ్చే చదువు ఇది. నా శరీర స్థితి నుంచి నా యొక్క అనంత ఆత్మశక్తి స్థితి, ప్రాణశక్తి స్థితి నాకు తెలియజేసే చదువు ఇది. అది నాకు ఆ ప్రాణశక్తి యొక్క అనుభవాన్ని సమకూర్చే చదువు ఇది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది చదువుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనసు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీరు వింటూ ఉండండి. నేను తప్పు చేయకూడదని బలంగా నిర్ణయించుకోండి. మనసు మనదే, శరీరం మనదే, తప్పులు చేసేది మనమే, పొరపాట్లు చేసేది మనమే, వ్యసనాలకు లోలైపోయేది మనమే, వద్దనుకున్నా పదే పదే అటు పరుగెత్తేది మనమే. అది వ్యసన మనసు. ఇప్పుడు మనసుని వ్యసన విముక్త మనస్సు చేయాలి. అదే చెడు పోగొట్టుకోవటం. ఇప్పుడు మనకి వ్యసన విముక్త మనస్సు కావాలి. దానికోసమే ఆధ్యాత్మిక చదువు చెప్పుకుంటున్నాం. మీకు కోపం ఉందనుకోండి, వ్యసనమే. అధిక కోపం వ్యసనమే. ఈర్ష్యాసూయ ద్వేషాలు వ్యసనాలే. కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు వ్యసనాలే. ఊరికనే ఇతరులని బాధ పెట్టడం వ్యసనమే. ఊరికనే ఇతరుల నుంచి ఆశించడం, కోరుకోవటం, ఆశ, అత్యాశ, దురాశ వ్యసనాలే. ఇలాంటివన్నీ పోగొట్టుకోండి. అహంకారం వ్యసనమే. ఇవి మానసిక వ్యసనాలు, వ్యసన మనసు లక్షణాలే. వ్యసన మనసు అలా ప్రవర్తిస్తుంది. ఆ వ్యసన మనస్సుని వ్యసన విముక్త మనస్సుగా చేస్తాం, మంచి మనస్సుగా చేస్తాం. అదే సాధన. కాబట్టి ఇప్పుడు వ్యసన మనసులో ఉన్నప్పుడు మీకు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. నన్ను నేనే మానసికంగా శిక్షించుకుంటున్నాను, ఇతరులను కూడా బాధ పెడుతున్నాను, అయినా నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. ఇటువంటి వ్యసన మనసుకి భయము, ఆందోళన, అభద్రత, డిప్రెషను, ఒత్తిడి, స్ట్రెస్, ఈ వ్యసన మనసు ఎంత బలహీనంగా ఉంటుందంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేక తెలిసిన తప్పుల్ని చేస్తూ ఉంటారు. అది తప్పని తెలిసే మాట్లాడతారు, అది తప్పని తెలిసే చేస్తారు, అన్ని తప్పని తెలిసే చేస్తూ ఉంటారు. అంటే బలహీనమైపోయింది వ్యసన మనసు. ఇప్పుడు దానికి జ్ఞాన బలాన్ని అందించాలి, జ్ఞానంతో బలాన్ని ఇవ్వాలి, సంకల్పంతో బలాన్ని ఇవ్వాలి. మనసుతో నేను తప్పులు చేయను అని దానికి జ్ఞానాన్ని పదే పదే వింటూ మనసుకి మనోబలాన్ని ఇవ్వాలి. మంచి వినాలి, మహాత్ముల చరిత్రలు వినాలి, మంచి మాటలు వినాలి, జ్ఞానయుత బోధలు వినాలి.
అలాగే ఆధ్యాత్మిక పరమైన దైవీపరమైన మీరు ఏ మతంలో ఉంటే ఆ మతం, ఏ దేవుళ్ళో ఉంటే ఆ దేవుడు, ఏ గురువుతో ఉంటే ఆ గురువుతో, ఏ గ్రంథం అయితే ఆ గ్రంథం, వాటిని నమ్మి చదువుకుంటూ విశ్వసిస్తూ మనసుకి అవి బాగా పట్టిస్తూ ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటూ మీకు కుదిరినంత, మీరు చేయగలిగినంత నిరంతర దైవచింతన చేసుకుంటూ మనసుని ముందు దాని మురికిని కడుగుతూ ఉండాలి. ఆ దైవచింతనతో, ఆ చిన్నదో పెద్దదో, ఆ ప్రార్థనలతో, ఆ ఆచార సాంప్రదాయాలతో, ఆ పూజా విధానాలు, అర్చనలు, ఆరాధనలతో మనసును శుభ్రపరుచుకోవాలి. అలా కొద్ది కొద్దిగా ఆ మనసుని పైకి లేపాలి, దానికి బలాన్ని సమకూర్చాలి, దానికి ఒక దేవుడు, ఒక దేవత, ఒక గురువు, ఒక జ్ఞాన గ్రంథం సాయంగా అందించాలి. ఆ సాయంతో అది బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది. బలహీనపడిపోయింది, ఇప్పుడు బలహీనపడిపోయిన మనసు పదే వెళ్ళిపోయి తన కంట్రోల్లో తనే లేకుండా తనను తానే శిక్షించుకుంటుంది. అందుకే మీరు అడిగారు, నన్ను నేనే మానసికంగా శిక్షించుకుంటున్నాను, నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, నా బాధకి కారణం నేనే అని తెలిసినా నేను మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను, తప్పని తెలిసినా చేసిందే మళ్ళీ చేస్తున్నాను, ఎందుకు ఆపలేకపోతున్నాను అంటే బలహీన మనస్సు, వ్యసన మనస్సు బలహీనపడిపోయింది, శక్తి లేదు, దానికి కంట్రోలింగ్ పవర్ పోయింది. ఇప్పుడు దాని కంట్రోల్ పవరు మీకు సంబంధించినటువంటి దైవ ఆరాధనలతో, మీకు సంబంధించిన మతం ఏదో ఆ మతంలో మీరు చేసుకునే, మీ ఇంట్లో చేసుకునే, మీరే దేవుణ్ణి నమ్ముతారో, ఏ గురువుని అనుసరిస్తారో, ఏ గ్రంథాన్ని అనుసరిస్తారో అది బలంగా పట్టుకోండి. వాళ్ళ కోసం ఈ ఏర్పాట్లు, బలహీనమైనటువంటి మనసుతో సామాన్య స్థితి నుంచి ఉన్నటువంటి మనుషుల్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలు, మతాలు, మార్గాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, జ్ఞాన గ్రంథాలు, గురువులు, పద్ధతులు, సాధనలు, అర్చనలు, ఆరాధనలు, ప్రార్థనలు. మీరు మొట్టమొదటి నుంచి బయలుదేరండి. ఒక చిన్న ప్రార్థనతో, చిన్న అర్చనతో, ఒక చిన్న ఆరాధనతో అలా బయలుదేరండి. అది రోజు చేయండి, ఒక నియమంగా చేయండి, ఒక పద్ధతిగా చేయండి. మనోబలం పెరుగుతుంది. అలా మనోబలం పెరుగుతూ వచ్చినాక స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళండి. మీకు నచ్చిన దైవనామాన్ని తీసుకోండి, పదే స్మరించుకోండి, ఆ దైవ గ్రంథాలు పదే చదువుకోండి. ఓ దేవుడు, ఓ దేవత నన్ను చూస్తున్నారని భావించుకోండి. అది నిజం, అందుకే మతాలు చెబుతాయి. ఆ నిజంలో ఎముడండి. ఎందుకంటే వ్యసన మనసుకి అత్యంత ఆత్మజ్ఞానం అప్పుడే అర్థం కాదు, నువ్వే ఆత్మశక్తి అంటే అప్పుడే అర్థం కాదు. అందుకని దేవుడి మీద నుంచి, దేవత మీద నుంచి ప్రయాణం చేసుకుంటూ రావాలి. అందుకని మతాలు వచ్చినాయి. అందుకని ఒక దేవుడిని, ఒక దేవతని మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ పట్ల భక్తి పెంపొందించుకోండి. మీకు ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళని పట్టుకొని ఆ గురువుల పట్ల భక్తి పెంపొందించుకోండి. వాళ్ళ సలహా సంప్రదింపులతో చక్కగా మీరు నిత్యము ఆ భావాల్లో ఉండండి. మీ భౌతిక విషయాలలో సమయం కొంత మిగుల్చుకొని ఈ దైవీ కార్యక్రమాలకే, ప్రార్థనల, ప్రేయర్సా, అర్చనల, పూజల, జపతపాల మీరేం చేయగలిగితే, లేదా చదువుకుంటారా పుస్తకాలు, లేదా వింటారా, ఏదో ఒక రకంగా మంచి మనసు తయారు చేసుకొని ఆ మంచి మనస్సుని ముందుకు తీసుకెళ్ళండి. అక్కడి నుంచి బలం పెరుగుద్ది, మీకు మనోబలం పెరుగుతుంది. మంచిని ఎంత అందిస్తుంటే మనసుకు అంత బలం పెరుగుద్ది. ఎంత బలం పెరుగుతుంటే అప్పుడు మీకు అంత కంట్రోల్ పవర్ వస్తుంది. మీరు ఆపగలుగుతారు దాన్ని, మిమ్మల్ని మీరు తప్పుల్లోకి తీసుకెళ్లకుండా ఉంచగలుగుతారు. మిమ్మల్ని మీరు తప్పుల్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకోకుండా ఉంచగలుగుతారు. అభద్రతల్లోంచి, డిప్రెషన్లోంచి, ఒత్తిడిలోంచి, స్ట్రెస్లోంచి, మీకు కలిగే దుఃఖంలోంచి, బాధల్లోంచి మిమ్మల్ని మీరే బయటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మానసికమైనటువంటి వీటిలో మిమ్మల్ని బయటికి తేగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. మీకు మీరే సాయం చేసుకోవాలి. అదే దైవ సాయం, మత సాయం, గురు సాయం, జ్ఞాన గ్రంథాల సాయం. మీకు ఏది నచ్చితే చేసుకోండి. అలా కొద్దిగా బయటకు రండి. అలా బయటకు వచ్చినాక ఆటోమేటిక్గా మీరు మొత్తం మంచోళ్ళు అయిపోతే ఆత్మజ్ఞాన దారి మంచిలోంచి ఉంది, మోక్ష దారి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మీకు మీరు సహాయం చేసుకోండి. ఎలా? ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రీతులలో మీరు పైన విషయాలు ఏమీ లేకుండా మీరు ఏం చెప్పారంటే, జరిగిన సంఘటనలే మళ్ళీ నా జీవితంలో జరుగుతున్నాయి, ఒక సంఘటన వలన బాధపడినా మనసుకు అది ఎందుకు పట్టడం లేదు, మళ్ళీ అందులోకి వెళ్ళి అలాంటివే ఎందుకు చేస్తున్నాను, ఇలా పైన రాశారు. లోతుగా ఏంటో మీకు తెలుస్తాయి. ఆ సంఘటనలు ఏంటి, ఆ విషయాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది, అప్పుడు మీ బుద్ధులు ఏంటి, మీ గుణాలు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, అవన్నీ మీకు తెలుస్తాయి. అవి ఎవరికి చెప్పకండి, అసలు చెప్పక్కర్లేదు కూడా. కానీ మీకు తెలుస్తాయి కనుక మీరు వాటిల్లో ఉన్న చెడుని వదిలేసుకుంటూ మంచిలోకి రావడానికి అవసరమైన అన్ని చక్కగా చేసుకోండి. అలా చేసుకోవటానికి అనువుగా మంచి వింటూ ఉండండి, మంచి చదువుతూ ఉండండి, మంచి చేస్తూ ఉండండి.
ఏదైనా సందేహాలు వస్తే మళ్ళీ అడుగుతూ ఉండండి, తప్పకుండా చెబుతాను. ఎందుకంటే మనుషులు మారటానికి కదా ఇవన్నీ చెప్పుకునేది. తప్పకుండా విశ్లేషించుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. కానీ మీరు కొంత ప్రయత్నించండి. మీ ప్రయత్నానికి ఈ బయట సహకారాలు మీకు మనోబలానికి సరిపడతా ఉంటాయి. కానీ ముందు మీరు నిర్ణయించుకోవాలి, మీరు నిశ్చయించుకోవాలి, నేను చెడులోంచి మంచిలోకి రావాలి, నన్ను నేను శిక్షించుకోకూడదు, నన్ను నేను బాధ పెట్టుకోకూడదు, నేను ఇతరులకు బాధనివ్వకూడదు, నా మనసు నా కంట్రోల్లో ఉంచుకోవాలని ఒక బలమైన నిర్ణయం చేసుకొని అక్కడి నుంచి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే బయట విషయాలన్నీ మీకు సహకరిస్తాయి. ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది, భగవతత్వం కూడా మీకు సహకరిస్తుంది. అసలు భగవంతుడు, భగవతత్వం, మతం, మార్గం, గురువు, జ్ఞాన గ్రంథాలు ఉన్నదే అందుకు, మనుషులకు మనోబలాన్ని పెంచడానికి. మంచి ద్వారా మాత్రమే మనోబలం పెరుగుతుంది. మనోబలం పెరిగినటువంటి మనసు తన యొక్క సంపూర్ణ ఆత్మశక్తి ఎరుకను పొందగలుగుతుంది. అందుకని మీకు మీరు సాయం చేసుకోండి, తప్పకుండా మిగిలిన సాయాలన్నీ మీకు అందుతాయి. ఇలా సాయం చేసుకొని మీకు మీరు సాయం చేసుకుంటూ మీరు నడిచే మార్గంలో మీకు ఏమైనా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ 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 ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. కానీ కొంచెం స్పష్టంగా, క్లియర్గా మీకు అర్థమయ్యేలా మేము చెప్పడానికి, మాకు అర్థమయ్యేలా కొద్దిగా చెప్పండి. అలానే మీ జీవితంలోని విషయాలు ప్రత్యేకంగా ఎవరికి ఏమి చెప్పక్కర్లా, మాకు చెప్పక్కర్లా, అసలు ఎవరికి చెప్పకండి. సూచనప్రాయంగా కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి. మీ వయసు అవి కూడా తెలియజేయండి, దాన్ని బట్టి కూడా మీకు చెప్పడానికి వీలు ఉంటుంది. వయసును బట్టి కూడా మనిషిలో చర్యల్లో మార్పులు ఉంటాయి. చిన్న వయసు వాళ్ళు కొంచెం ఉద్రేకంగా స్పీడ్గా ఉంటారు, పెద్ద వయసు వాళ్ళకి కుటుంబ బాధ్యతల్లో ఇమిడిపోయి ఉంటారు. అందుకని మీ వయసును బట్టి, మీ చదువు లేకపోతే మీ కుటుంబ పరిస్థితులు, మీకు వివాహం అయ్యిందా లేదా, మీకు వివాహం అయితే వివాహ కుటుంబ జీవితంలో ఎంతమంది కుటుంబ సభ్యులు, ఇవన్నీ కూడా తెలిస్తే కొంచెం మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. కానీ వాటిని ఏది కూడా అందులో ఉన్న లాభ నష్టాలు, అందులో ఉన్న ఇబ్బందులు ఎవరికి వివరంగా చెప్పొద్దు, నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, మీ పర్సనల్స్ ఎవరికి చెప్పకూడదు. విషయం అర్థమయ్యేంత వరకు కొన్ని చెప్పండి చాలు. మీ వయసు చెబితే నాకు అర్థమయ్యేది, మీరు ఎక్కడ చెప్పలా. ఆ వయసును బట్టి కూడా చెప్పచ్చు. పెద్ద వయసు వాళ్ళకైతే ఒకలా చెప్పాలి, చిన్న వయసు వాళ్ళకైతే ఒకలా చెప్పాలి. మనోవేగం చిన్న వయసు వాళ్ళకి అధికంగా ఉంటుంది. అలా ఆలోచించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి. మీరు తప్పకుండా ధైర్యంగా హాయిగా బతకొచ్చు, ప్రతి మనిషి బతకొచ్చు. మీలాంటి పరిస్థితుల్లోంచే మేమందరం ఇక్కడ దాకా వచ్చాం. నేను కూడా మీరు చెప్పిన అన్నింటికీ గురైన వాడిని నా చిన్నతనంలో. ఇప్పుడు నా వయసు 57 ఏళ్ళు. నా చిన్నతనంలో నా జీవితంలో ఇవన్నీ ఎదుర్కొంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. కానీ అవన్నీ ధర్మంగా నడుపుకుపోతూ ఉంటాం, అధర్మం అయితే చెయ్యం. అలాంటి ఒక మనోస్థితి ఏర్పడింది. ఆ మనోస్థితి చెడిపోకుండా ఉండటానికి, మంచిలోనే నడవడానికి ఈ శీర్షికలు పెట్టుకున్నాను, మీతో పంచుకుంటున్నాను, సత్కాలక్షేపం చేసుకుంటున్నాను. మీరు కూడా అలా సత్కాలక్షేపం చేసుకొని మనోబలాన్ని పెంచుకోండి. మంచిని మాట్లాడుకోవటం వలన, మంచిని వినటం వలన, మంచిని చేయటం వలన, చెడు చేయకుండా ఉండటం వలన మనోబలం పెరుగుతుంది. చెడు చేసే వాళ్ళందరికీ మనోబలం తగ్గిపోద్ది, బలహీనులైపోతారు, ఆ చెడులోంచి బయటికి రాలేరు. అక్కడి నుంచి ఒత్తిళ్ళకి, స్ట్రెస్లకి, డిప్రెషన్లకి గురైపోతారు, అనారోగ్యాలకు గురైపోతారు, మానసిక శారీరక వ్యాధులకు గురైపోతారు. చెడు వైపు వెళ్ళకండి, చెడు చాలా ప్రమాదము. మంచిలోకి వచ్చి మంచిలో నడవటానికే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మిక విద్యాలయము. ఇందులో మంచి మాత్రమే ఉంటుంది. మంచి నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్ళొచ్చు. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దానికి ప్రథమం చెడులోంచి మంచిలోకి రావటం. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఆచరిస్తూ సందేహాలు వస్తే అడగండి, ఎన్నిసార్లైనా మళ్ళీ 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 విశ్లేషించుకుందాం. ఒక మనిషి శాంతిగా, హాయిగా, మంచిగా బ్రతకడానికి మించినంత గొప్ప విషయం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. వాళ్ళే మునులు, యోగులు, ఋషులు. ఆ డ్రెస్సులు, గెటప్లు ఒకప్పుడు మునులు, ఋషులు అలా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవన విధానం అది. వాళ్ళు బట్టలు అలా కట్టుకునేవాళ్ళు. ఇప్పటిలాగా హెయిర్ కటింగ్ సెలూన్స్ అవన్నీ లేవు. అందుకని జుట్టులు అలా ముడులు వేసుకునేవాళ్ళు, రకరకాలుగా ఉండేవాళ్ళు. అప్పటి 1000 సంవత్సరాల వెనక జీవన విధానం అది. ఇప్పుడు మన జీవన విధానం ఇది. ఈ జీవన విధానంలో ఈ డ్రెస్సింగ్తో, ఈ స్టైల్స్తో ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో అలాగే ఉంటూ మంచిగా బతికి చెడు చేయకుండా ఉండే అందరూ ఋషులు, మునులు, యోగులే. మనం కూడా అలా జీవించే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇది మాకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు అసలు ఇది వినబాకండి.
నచ్చని వాళ్ళందరికీ చెబుతున్నాను, నేను అతి సామాన్యుణ్ణి, నాకేదో తెలుసని గొప్పలకు అసలు చెప్పటం లేదు, నేనే గురువుని కాదు, నేనే స్వామిని కాదు. ఏదో చాలామంది కొంతమంది పాపం అమాయకులు కామెంట్స్లో గురువు గారు అని పెడతా ఉంటారు, స్వామి అని పెడతా ఉంటారు, ఏ నమస్కారం బొమ్మలు పెడతా ఉంటారు. అంతటి అర్హత అసలు నాకేమీ లేదు, నేను సామాన్య మానవుణ్ణి. నన్ను నేను మంచిలో ఉంచుకోవటానికి, నేను చెడులోకి వెళ్లకుండా ఉండటానికి ఈ శీర్షికల్ని సజ్జన సాంగత్యకంగా పెట్టుకొని కొంచెం మంచిలో జీవించడానికి ఈ మాధ్యమాన్ని వాడుకుంటున్నాను అంతే. ఎవరో నలుగురికి ఉపయోగపడుతుంది కదా, కొంతమంది అడుగుతున్నారు చెప్పమంటున్నారు కదా అని ఇందులో చెబుతున్నాను తప్ప నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.